2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పిన లీడర్లు ఇప్పుడు నిరుద్యోగుల దగ్గరికి వచ్చి మాట్లాడతలేరు. మా బాధలు ఇంటలేరు. ఏండ్లు గడుస్తున్నాయి గాని మాకు నౌకర్లు మాత్రం వత్తలేవు. అటు సీఎం రేవంత్ అన్ననేమో మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చి రికార్డులు కొట్టినామంటే మంత్రి శ్రీధర్ బాబు సారు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటున్నాడు. ఇక అటు ఇంకో మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఏమో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు. అసలుకు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అనేది కూడా వాళ్ళకే తెలియని పరిస్థితిలో మంత్రులు ఉన్నారు. అసొంటోళ్ళు మాకు న్యాయం ఎప్పుడు చేస్తారని గరానికి వచ్చిర్రు నిరుద్యోగులు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని అశోక్ సారు 10 రోజుల సంధి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు కదా. ఇక ఇయాల అశోక్ సార్ కు మద్దతుగా నిరుద్యోగులంతా జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలనే డిమాండ్ తోని పట్నంలో ఉన్న దిల్సుఖ్ నగర్ లా ధర్నాకు దిగిర్రు. ఇట్లా జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయకుంటే ఆందోళనలు ఇంకింత ఉధృతం చేస్తామని నిరుద్యోగులంతా అక్కడనే రోడ్డు మీద కూకుండేటాలకు దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర రచ్చరచ్చనే అయ్యింది. ఇక మెయిన్ రోడ్డు మీదనే నిరసనకు దిగిరు కాబట్టి ట్రాఫిక్ కూడా బాగానే జామ్ అయింది. దీంతో పోలీసులు వచ్చి ఏటోల నాటి ఎల్లగొట్టి ట్రాఫిక్ క్లియర్ చేసిర్రు. మరి సీఎం రేవంత్ అన్న అధికారంలోకి వచ్చిన మొదట్ల ఇది నిరుద్యోగుల ప్రభుత్వం, నిరుద్యోగులు తెచ్చుకున్న ప్రభుత్వం అని మాటలు బాగానే చెప్పిండ్రు. పోయిన సర్కారు నోటిఫికేషన్లు ఇస్తే మీరే ఉద్యోగాలు భర్తీ చేసినామని పోయిన కాడల్లో చెప్పుకోబడితిరి. మీదికెంచి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎంటదంటనే వేయకూరని నిరుద్యోగులే ధర్నాలు చేస్తున్నారని చెప్పబడితిరి. నోటిఫికేషన్లు వెయ్యుర్రని గింతమంది రోడ్ల మీదకి వస్తున్నది మీకు గానస్తలేదా? ఇప్పటికైనా వట్టి మాటలు కట్టిపెట్టి నోటిఫికేషన్లు విడుదల చేయుండ్రి, నిరుద్యోగులకు న్యాయం చెయ్యుండ్రి. అట్లనే అశోక్ సారు దీక్ష విరమించేటట్టు ప్రభుత్వం తరపున మంత్రులే పోయి సారుకు ఉద్యోగాల భర్తీ మీద హామీ ఇయ్యురని డిమాండ్ చేసిర్రు నిరుద్యోగులు. చూడాలి మరి నిరుద్యోగుల కోసం సీఎం రేవంత్ అన్న ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటాడో.